ఈరోజు చాగంటివారిపాలెం ఉప్పాల మండలం సత్యంపల్లి నియోజకవర్గంలో మాడూరి రామగారెడ్డి అనే ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు పక్కన చెట్టు గురి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే అతని పెన్షన్ పోయిందని, పెన్షన్ ఆపేస్తానని ఒక నోటీస్ ఇవ్వడం వల్ల దానికి ఆయన బాధపడుతూ అది తట్టుకోలేక వచ్చే ఆధారం పోయిందని ఇప్పుడు నేను ఏం చేయాలని అతని రోజు ఇంట్లో చేసే వీటికి వాళ్ళ వైఫ్ ఒకదాని మీద అవుద్దా లేదని ఆలోచించి అతను ఆ మనస్తాపడి సూసైడ్ చేయడం జరిగింది. ఇది కేవలం పెన్షన్ ఆపేయడం వల్లే. అది రిసీవ్ చేసిన దగ్గర నుంచి అతను వాళ్ళ వైఫ్ చెప్తూనే ఉన్నారు, ఊళ్ళో అంటే ఇంట్లో బాధపడుతూనే ఉన్నాడు, సరిగ్గా ఆహారం కూడా సరిగ్గా తీసుకోవట్లేదని. దాని నుంచి బాధపడుతూ ఈరోజు పొద్దున బయటికి వెళ్ళడం జరిగిందంట. తర్వాత ఏమైనా చూసుకుంటే ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకోవడం జరిగింది. చెట్టు గురేసుకొని చచ్చిపోయారు. ఇది ఎట్లా జరిగినా ఏం జరిగినా ఇంతవరకు మేము దీని గురించి ఇష్యూ చేయలేదు, ఏం మాట్లాడలేదు, ఏం లేదు. ఈరోజు మధ్యాహ్నం మేము వచ్చింది ఇప్పుడు సుమారు 8 గంటలు అవుతుంది. 7 గంటలకు వచ్చాము, ఇప్పుడు 8 అవుతుంది. మధ్యాహ్నం నుంచే టీడీపీ వాళ్ళు ఇది ఇంట్లో గొడవే, దీన్ని సుధీర్ రెడ్డి గారు, గోపిరెడ్డి గారు దీన్ని ఇష్యూ చేస్తున్నారు, దీన్ని వేరేగా తీసుకెళ్తున్నారు, ఇది పెన్షన్స్ నుంచి కాదు అని చెప్పి వాళ్ళు ముందు నుంచి చెప్పడం జరిగింది. ఇది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు వాళ్ళు ముందే ఊహించుకొని మేము అడుగుతామని చెప్పి దాని గురించి మాట్లాడుకుని ముందే మా దగ్గర ఇష్యూ రాకముందే వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయడం, మీడియాకి ఇవ్వడం ఇది జరుగుతుంది. అసలు ఎవరున్నారు వాళ్ళతో మేము మాట్లాడలేదు, ఇంతవరకు మేము దాని గురించి ఏం చేయలేదు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాం అంతే. మేము ముందు అతను ఓదార్చి ఆ తర్వాత కదా వాళ్ళ భార్యగా మొత్తం అడిగి వివరాలు తెలుసుకొని చూస్తే అతనికి 2022 నుంచి డిసెంబర్ 22 నుంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగే చెక్ చేసి 40% ఉంది అని చెప్పి ఇచ్చారు. నియోజకవర్గం ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామస్తుడైన మారూరి రామలింగారెడ్డి అనే 45 సంవత్సరాలు యువకుడు ఈరోజు ఉదయం సుమారు 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఉన్న చెట్టుకి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం తన పెన్షన్ ఏదైతే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది మీకు వచ్చే నెల నుంచి అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆపేస్తామని చెప్పి ఇక్కడ ముప్పాళ్ల మండల ఎండిఓ గారు, మండల డెవలప్మెంట్ అధికారి, సచివాలయ సిబ్బంది ద్వారా తనకి నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులో క్లియర్గా ఈ పెన్షన్ నిలిపివేయటం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా నోటీసులో చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో గత 5-6 రోజుల నుంచి ఈ నోటీస్ తీసుకున్న తర్వాత నుంచి సరైన ఆహారం తీసుకోకుండా మానసికంగా ఆయన కుంగిపోయి ఈరోజు ఉదయమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ప్రభుత్వమే హత్య చేయించింది. ప్రభుత్వం యొక్క విధానాల వల్లనే ఈరోజు రామలింగారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. నిజంగా ఒక నిండు ప్రాణాలు ఈరోజు చనిపోవడానికి కారణం, ప్రాణాలు పోవడానికి కారణం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వీళ్ళు కొత్త పెన్షన్లు ఇవ్వాలని పాత పెన్షన్లు తీసేసే కార్యక్రమం పెట్టి అటు డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి పర్సంటేజ్లు వేయొద్దని చెప్పి, ఇటు మండల అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజాయితీగా ఎవరు ఈరోజు పెన్షన్కి అర్హులో వాళ్ళందరినీ ఉంచాలి అనే కార్యక్రమం చేయట్లేదు. ఈ మారూరి రామలింగారెడ్డి 2022 నుంచి పెన్షన్ తీసుకుంటా అంటే దాదాపు 3.5 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు, కుటుంబ కలహాలకు కారణం అని చెప్తారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు చనిపోయినా వైసీపీ వాళ్ళు చనిపోతే కుటుంబ కలహాలు, లేకపోతే మద్యం తాగి చనిపోయాడని చెప్తారు, లేకపోతే అప్పులు బాధ అని చెప్తారు. వాస్తవాలు ఎంక్వైరీ చేసుకోండి. అతను కుటుంబ కలహాలు ఏమీ లేవు, అప్పులు లేవు. అతను కేవలం పెన్షన్ తీసేశారనే మానసిక వ్యాధితో, మానసిక బాధతో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఊరేసుకునేవాడు ఎక్కడో పొలంలోనో లేకపోతే తన ఇంట్లోనో ఊరేసుకుంటాడు. కానీ అతను సింబాలిక్గా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న చెట్టుకి ఊరేసుకునే కార్యక్రమం చేశాడంటే అతను ఎంత తీవ్రంగా బాధపడుతున్నాడో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దురాఘాతాలకి సెలవు పలకాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాడు. పబ్లిక్ ప్లేస్లో ఉదయం 10 గంటలకి ఊరేసుకున్నాడు. ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్తున్నాను.
ఇంత దారుణంగా ఈరోజు వైసీపీ వాళ్ళంటే పెన్షన్లు తీసేయాలి, పెన్షన్లు కట్ చేయాలి, వీళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యం కేసులు పెట్టాలి, ఎలా లోపలికి పంపించాలి, ఇదే ఆలోచన తప్ప వీళ్ళ పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా గాడి తప్పే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం మండల అధికారి ఇచ్చిన నోటీస్. ఈరోజు మేము కూడా ఒకటే చెప్తున్నాం, ఆమె చేత మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కి పిలిపించి పోస్ట్ మార్టం చేయాలని అడావుడి చేసి పోలీసులు భయపెట్టి, అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పక్క నుండి ఈరోజు ఒక కంప్లైంట్ రాపిచ్చారు. ఆమె చేత రాపిచ్చారు, దాని మీద బలవంతంగా సంతకం పెట్టించారు. కానీ అది వాస్తవం కాదు. ఆమె మనస్సాక్షిగా చెప్తా ఉంది, ఇప్పుడు కూడా పెన్షన్ రాలేదనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా చెప్పిన ఆమె మాటలను లెక్క చేయకుండా ఒక కాగితం మీద వాళ్లే రాసి సంతకం పెట్టించుకున్నారు బలవంతంగా. అది కాదు, ఈరోజు అది వాస్తవ కంప్లైంట్ కాదు. ఇప్పుడు మేమంతా కూడా ఈరోజు మాట్లాడి ఈరోజు ఈ కంప్లైంట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు మేము వస్తున్నామని తెలుసుకొని ముందే వెళ్ళిపోయాడు. ఏఎస్ఐకి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మండల అధికారి మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే ఎండిఓ ఇచ్చిన నోటీస్ వల్లనే ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మండల అధికారే కారణం ఈ ఆత్మహత్యకు అని చెప్పి ఈరోజు తెలియపరుస్తూ ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎవరైతే ఇలాంటి అమాయకులు చనిపోకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఈయన తెలుసుకున్న వెంటనే మాకు ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఆయనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్తాం. ఈ కుటుంబానికి కూడా పార్టీ అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ